Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. చీరాలలో త్రిముఖ పోటీ ఎవరికి నష్టం ఎవరికి లాభం? లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ ఎవరికి వారు సవాళ్లు విసురుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అందుకే కౌంటింగ్ దాకా కనిపించొద్దని క్యాండిడేట్లను కోరారట పోలీసులు. ఓట్లు పడ్డాక ఇప్పుడు తొడలు కొట్టడం ఎందుకని నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంతకీ చీరాల ఓటర్లు ఎటువైపు? కాంగ్రెస్ పోటీలో అక్కడ లెక్క మారబోతోందా? ఆమంచి టార్గెట్ అదేనా? అంత అలచడి అందుకేనా? చీరాలలో చూసుకుందాం రా. ఓవైపు వైసీపీ, మరోవైపు విపక్ష కూటమి అటో ఇటో తేలిపోతుందనుకున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. కానీ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే బరిలోకి దిగడంతో అక్కడ త్రిముఖ పోటీ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పోటీ ఎవరి ఓట్లకు గండి కొడుతుందన్న చర్చ మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో వైసీపీ నుండి కరణం వెంకటేష్, టీడీపీ నుండి ఎంఎం కొండయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. చీరాల వైసీపీ టికెట్ ఆశించిన ఆమంచి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి. 2014లో నవోదయం పార్టీ నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినా ఆయనకు పర్చూరు బాధ్యతలిచ్చింది వైసీపీ అధిష్టానం. కరణం వెంకటేష్ కి చీరాల టికెట్ ఇచ్చింది. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఆమంచి. తన రాజకీయ ప్రత్యర్థి కరణం వెంకటేష్ ను ఓడించేందుకే ఆమంచి కాంగ్రెస్ నుండి పోటీ చేశారన్నది బహిరంగ రహస్యం. అయితే చీరాలలో జరిగిన త్రిముఖ పోటీలో ఆమంచి ప్రయత్నం ఎంతవరకు ఫలించిందన్నదే పాయింట్. చీరాలలో వైసీపీని ఆయన సంకటంలో పడేశారా? కాంగ్రెస్ పోటీ టీడీపీకి ఎంతవరకు కలిసొచ్చిందన్న చర్చలు పోలింగ్ తరువాత జోరుగా సాగుతున్నాయి. చీరాలలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కరణం వెంకటేష్ టార్గెట్ గా పనిచేశారట. వైసీపీలో ఉన్న అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని కరణంకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారట. దీంతో పోలింగ్ రోజు ఆమంచి కరణం వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పోలింగ్ తరువాత పోలీసుల ముందు జాగ్రత్త చర్యలతో ఘర్షణలకు చెక్ పడిందని భావిస్తున్నారు. పోలింగ్ రోజు కరణం ఆమంచి వర్గాల ఘర్షణతో అలర్ట్ అయింది పోలీస్ యంత్రాంగం. రెండు వర్గాల్లో దూకుడు ప్రదర్శించిన నేతలను కౌంటింగ్ దాకా చీరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని, చీరాలను వదిలి కౌంటింగ్ రోజు రావాలని కరణం ఆమంచికి సూచించారట. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు రెండు వర్గాలు ఓకే అంటూనే పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయట. అయితే గొడవలు సృష్టిస్తే సహించేది లేదని పోలీసులు నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఘర్షణలను ఈసీ సీరియస్ గా తీసుకోవడం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో అభ్యర్థులు కూడా ఎన్నికలు అయిపోయాక గొడవలు ఎందుకన్నట్టు ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారట. అయితే కౌంటింగ్ రోజు మళ్లీ గొడవలకు దిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందే అలర్ట్ అవుతున్నారు. మొత్తానికి పైకి ప్రశాంతంగానే ఉన్న చీరాలలో పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉందంటున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.